హలో అండి, బెంగాలీ స్వీట్ రెసిపీతో వచ్చేసాను. చాలా ఈజీగా, కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అంటే చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని, ఆ గీ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ కప్ సుజీ రవ్వ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ సుజీ రవ్వని నేతిలో దోరగా వేపుకోవాలి. బాగా దోరగా వేగిన తర్వాత రవ్వని దానిలో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని దగ్గర పడే వరకు కలుపుకొని, ఇలా దగ్గర పడిన తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని అది కూడా కలుపుకుంటూ ఉండాలి. ఆ షుగర్ కరిగి అంతా మళ్ళీ రవ్వ అంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఈ లోపం మధ్యలో యాలుకలు దంచి వేసుకున్నానండి నేను. మీరు పౌడర్ అయినా వేసుకోవచ్చు. చిటికెడంత సాల్ట్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ప్యాన్కి అంటకుండా విడిపోయేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకొని వేరు చేసుకోవాలి. పార్ట్స్ 2 హాఫ్స్గా డివైడ్ చేసుకొని రవ్వని ఒక హాఫ్లో నేను ఫుడ్ కలర్ కలుపుకుంటున్నాను. ఏదైనా కలర్ఫుల్గా ఉండడానికి. మీకు ఇష్టమైతే కలుపుకోండి, లేకుంటే లేదు. లేకపోతే కుంకుమ పువ్వు అయినా కలుపుకోవచ్చు అనమాట. ఇలా కలర్ కలిపేసుకొని మంచిగా నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఇదంతా రవ్వకి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఒక హాఫ్ ఆ ఆరెంజ్ కలర్ రవ్వని నీట్గా బాల్స్గా డివైడ్ చేసుకోవాలని మంచిగా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. లైట్గా మన చేతికి నెయ్యి రాసుకొని ఇలా నీట్గా ఉండలు చేసి పెట్టేసుకోవాలి. పక్కన ఆరెంజ్ కలర్ మొత్తం రౌండ్గా ఉండలు చేసేసి ఇలా పక్కన పెట్టేసానండి నేను. ఇప్పుడు మనకి వైట్ కలర్ మిశ్రమం ఉంది కదా రవ్వ, ఆ రవ్వ కూడా ఇలా రౌండ్గా చేసుకొని లోపల ఆరెంజ్ కలర్ది స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఉండలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉండలు ప్రిపేర్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకుంటే ఇలా ఉంటాయండి. చక్కగా మధ్యలో బాదం పప్పు గార్నిష్ చేసి పిల్లలకి, పెద్దలకి ఎవరికి ఇచ్చినా చాలా టేస్టీగా, చూడడానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై